ఎస్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రహ్లాద్ వెల్లెల పేరుతో పాన్ డ్రైవింగ్ లైసెన్స్ ను రవి తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి ప్రహ్లాద్ ను పిలిపించి కస్టడీలో ఉన్న రవి ఎదుటే అతడిని విచారించారు. రవి ఎవరో తనకు తెలియదని వెల్లడించారైనా తన పేరుతో పాన్ లైసెన్స్ రవి తీసుకున్నట్లు తెలిసి ప్రహ్లాద్ షాక్ అయ్యాడు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించినట్లుగా పోలీసులు తెలిపారు. ఎస్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రహ్లాద్ వెల్లెల పేరుతో పాన్ డ్రైవింగ్ లైసెన్స్ ను రవి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి ప్రహ్లాద్ ను పిలిపించి కస్టడీలో ఉన్న రవి ఎదుటి అతడిని విచారించారు. రవి ఎవరో తనకు తెలియదని వెల్లడించారు. ప్రహ్లాద్ తన పేరుతో పాన్ లైసెన్స్ రవి తీసుకున్నట్లు తెలిసి ప్రహ్లాద్ షాక్ అయ్యాడు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే 2 గంటల్లో విచారించిన పోలీసులు 3వసారి విచారణలో భాగంగా ఈ రోజు 12 రోజుల విచారణలో భాగంగా ఈ రోజు ఐబొమ్మ రవి విచారణ పూర్తిగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో రవి నుంచి కీలక అంశాలను అయితే రాబట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం మొదటి దశ విచారణలోనే ఐబొమ్మ రవికి సంబంధించి అయితే ప్రహ్లాద్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఆధార్ కార్డును తీసుకొని దాని ద్వారా ఈ సినిమాల పైరసీ మొత్తం దానికి సంబంధించి అన్నింటినీ కూడా ప్రహ్లాద్ అనే పేరుతోనే మొత్తం అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రహ్లాద్ అనే వ్యక్తి ఎవరు అని ప్రశ్నించగా అతను నా రూమ్మేట్, అదేవిధంగా నా క్లాస్మేట్ అని ఉద్యోగంలో పరిచయం అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రహ్లాద్ అనే వ్యక్తిని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న బెంగళూరు నుంచి అతను పిలిపించారు. అతను పిలిపించి చూపించినప్పుడు అతను షాక్ గురైనట్టు తెలుస్తుంది. అయితే ప్రహ్లాద్ కు రవి ఎవరు అని కూడా తెలియదు అని చెప్తున్నాడు. మొత్తంగా అతని గతంలోనే అతను రూమ్మేట్ అని చెప్పడం జరిగింది. అయితే బెంగళూరు నుంచి ప్రహ్లాద్ పిలిపించి మొత్తం ప్రహ్లాద్ ను ఐబొమ్మ రవి ముందే విచారించారు. అయితే విచారణ నేపథ్యంలో మాత్రం తనకు రవి ఎవరో తెలియదని పోలీసులకు అయితే ప్రహ్లాద్ చెప్పడం జరిగింది. అయితే తన పేరుతోనే అయితే రవి యొక్క పాన్ లైసెన్స్, అదేవిధంగా మరికొన్ని డాక్యుమెంట్లు కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అయితే ప్రహ్లాద్ దాన్ని చూసి కూడా షాక్ గురైనట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఇదంతా కూడా ఈ డాక్యుమెంట్లకు సంబంధించి కూడా ఈ యొక్క రవి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రహ్లాద్ యొక్క డాక్యుమెంట్లు దొంగిలించినట్లు కూడా పోలీసులు అనుమానపడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా రవికి ఈ రోజు అయితే కూడా మొత్తం 12 రోజుల పాటు అయితే కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చింతలు కూడా కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా 20 రోజుల పాటు రవిని విచారించారు. 3 దఫాల్లో భాగంగా మొదటి దఫాలో 3 రోజులు, 2వ దఫాలో 5 రోజులు, మొత్తం 8 రోజులు ఆ టైంలో. అదేవిధంగా ఇప్పుడు 12 రోజుల పాటు మొత్తం 20 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు రవి నుంచి మొత్తం మూవీ పైరసీకి సంబంధించి కూడా అన్ని వివరాలు సేకరించారు. అదేవిధంగా సినిమా ఏదైతే సినిమాలు విడుదల అయ్యే సమయంలోనే సినిమా థియేటర్లలో విడుదల కాకుండా ట్యూబ్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా హ్యాక్ చేసి మొత్తం ట్యూబ్ నెట్వర్క్ హ్యాక్ చేసి కూడా సినిమాలు ఒత్తిడి రూపంలో పైరసీ చేసేట్లు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం రవిపై 20 రోజులు ప్రశ్నించిన పోలీసులు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి అయితే మరింది. మొత్తం మీద ఈ రోజుతో రవి యొక్క పూర్తి విచారణ ఏముంది, మరి మరోసారి విచారణకు తీసుకుంటారా లేదా మరి కోర్టులో ప్రవేశపెడతారు. ఈ రోజు